హాయ్ అండి. ఇదైతే చేపల పులుసు చేస్తున్నారండి మా వారు. ఏంటంటే ఒక గిన్నెలో మొత్తం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మొత్తం అన్నీ కలిపేసి పెట్టేస్తారటండి. ఇదైతే అమ్మమ్మ వాళ్ళు చేసేవారు ఇలాగా, వాళ్ళ నాన్నమ్మ గారు కూడా చేసేవారట. బాగా చేస్తారండి వంటలు అయితే. ఇంకన్నీ కలిపేస్తారండి ఉల్లిపాయలన్నీ. తర్వాత ఈ చేపలు వేసేస్తున్నారు. ఈ చేపల పేర్లు నాకు తెలియదు కానీ పేరు ఏదో చెప్పారు కానీ మర్చిపోయాను. ఇంటికి వస్తే తీసుకున్నమాట ఈ చేపలు. ఆంటీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకొస్తారండి ఒక ఆవిడ, ఇద్దరు వస్తారన్నమాట. అందులో ఎవరి దగ్గర బాగుంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. సరే నేను తీసుకున్నారన్నమాట. ఇంకైతే మొత్తం అన్నీ కలిపేసి పెట్టేస్తున్నారండి. చింతపండు పులుసు కూడా వేసేసారు. ఉదయం నుండి అయితే అసలు ఖాళీ లేదు. బట్టలు బోల్డ్ ఉన్నాయండి. ఇంకా బట్టలు కొన్ని వాషింగ్ మిషన్లో, కొన్ని ఏమో చేతితో ఉతకి అలా సరిపోయింది మధ్యాహ్నం వరకుని. ఇంకా వంట లేట్ అవుతుందని నేను చేస్తానని ఆయన చేశారన్నమాట అండి. చింతపండు పులుసు వేస్తున్నారు. కరివేపాకు, కొత్తిమీర ఇంకా అన్నీ కలిపి పెట్టేశారన్నమాట అండి స్టవ్ మీద. కరివేపాకు అయితే చాలా వేస్తారు. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఇంకన్నీ వేసి పెట్టేశారండి. మధ్యాహ్నం అయితే 12 అయిపోయింది టైము. అందుకని తొందరగా నిక్కీకి అయితే క్యారెట్, రైసు, బియ్యం పెట్టేశానండి కుక్కరు. చేపల పులుసు అయితే తింటాను. ఇదైతే నేను పెద్ద ఇష్టంగా తిన్న చేపల పులుసు, ఏదో తింటానంటే. స్టవ్ మీద పెట్టేసాను. దగ్గరికి పడి వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తానండి. లాస్ట్ని కూడా కొత్తిమీర వేసాను దింపే ముందు. కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ చేపల పులుసు. చేపల పులుసు అయిపోయిందండి. ఇంకైతేని ఇంకా బోల్డ్ పని కదా, బోల్డ్ బట్టలు అవి చాలా ఉన్నాయి. ఇంకెంత నీరసంగా ఉన్నా ఇంట్లో పని తప్పదు కదా. ఈరోజైతే బాగా నీరసంగా ఉంటే ఇంకా ఓపిక లేనట్టుంది. టిఫిన్ కూడా ఉదయం చేయలేదు, బయట నుంచే తెప్పించాను. ఇక్కడైతే సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడండి. మధ్యాహ్నం భోజనం అది అయిపోయాక 4 అయింది. కరెంట్ ఒకటి పోతే పిల్లలందరూ ఈడైతే కార్తీక్ అయితే స్కూల్కి వెళ్ళలేదు, జ్వరం అని మళ్ళీ ఫోన్ చేస్తే మిస్ వచ్చేసాడండి. ఇంక బయట పిల్లలు ఆడుకుంటున్నారని ఇంక బయటకు వచ్చి వాడు బండితో అయితే ఆడుకుంటున్నాడు. ఇది మా వీధిలోనండి, అది మాది ములగ చెట్టు అది ఉంటుంది. కార్తీక్ అలా చేస్తే అలా చేస్తున్నాడు. కార్తీక్ని అయితే ఎక్కనివ్వట్లేదండి అసలు, ఎవరికి కూడా బండి. ఈ ఆంటీ అయితే ఫస్ట్ ఉన్న ఆంటీ అయితే మా హౌస్ ఓనర్ గారండి. తర్వాత అయితే ఎదురింటి ఆంటీ అండి. ఇంక వీళ్ళందరూ ఇలా ఆడుకుంటున్నారు. అయితే ఇంక బాగా ఎంజాయ్ చేస్తాడండి. తర్వాత అయితే ఈయన బయటికి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి పని ఉందంటే నిక్కిని కూడా తీసుకెళ్తా అన్నారు. ఆల్బమ్ తీసుకురావాలన్నారు ల్యాబ్కి వెళ్ళి. సరే తీసుకువెళ్ళమంటే ఇంట్లో అలా కరెంట్ లేదు కదా అని ఇంక వెళ్ళారండి. ఆ నవ్వు ఎలా నవ్వుతున్నాడు బయటకు వెళ్తున్నానండి. ఎంత సరదాయో బయటకు తిరగడం అంటేని. అశోక్ ఇడికైతే బాగా సరదా అండి. ఎదురు రమ్మంటున్నాడండి, బాగా చెప్తున్నాడు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో అయితే ఇంకా సర్దుకోలేదండి. అలా పడితే అలా ఉన్నాయి. ఇంక బట్టలు పైనుంచి తీసుకొచ్చిన బట్టలు ఇవి ఇంకా ఉన్నాయి మేడ మీద. అవన్నీ తీసుకొచ్చి బెడ్షీట్లు మార్చి అవన్నీ బోల్డ్ పనే మాట్లాడినా. ఇదైతే నైట్ అండి, 12 అయింది టైము. మధ్యాహ్నం పడుకోలేదు, అయినా ఆడుతున్నాడు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం పడుకోకపోతే 8:30 టైం పడుకుంటాడు. ఇది నైట్ అండి, ఇంకా అస్సలు పడుకోలేదు 12 అయినని. ఆడుకుంటున్నాడండి. బిస్కెట్ల బౌల్ పక్కన పెట్టుకుని బిస్కెట్లు వేసుకుని డాన్స్ కట్నికి ఇంకా అలా ఆడుతూనే ఉంటాడు. నేను ఎంత గసిరినా పడుకోడండి. ఆ నిద్ర కళ్ళు కూడా లేవు ఆ పిల్లోడికి. ఇంకా అలా డాన్స్ కడుతున్నాడు. ఏసీ రిమోట్ అయితే పక్కన పెట్టుకుంటాడండి. ఏసీ ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఆడే వేసుకుంటాడు ఏసీ. డాన్స్ ఇంకా ఎప్పుడుకో పడుకుంటాడండి. ఇంకా తొందరగా పడుకోడు, 1 అయిపోద్ది. నిద్ర ఒకటి రావట్లేదేమో.
1-2 అయిపోద్దని పడుకోబెట్టేటప్పటికి. లైట్ ఆఫ్ చేసి ఎన్ని చేసినా ఇంక పడుకోడు. ఇంకా ఎలా వీలుకుంటే అలాగే ఇంకా డాన్స్ కడుతున్నాడు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.